ప్రపంచాన్ని మార్చేస్తున్న కొందరి గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అసలు వాళ్ళ వెనుకున్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? సరే, ఈరోజు మనం ఎలాన్ మస్క్ మైండ్ సెట్ గురించి లోతుగా చూద్దాం. ఇది అతని బయోగ్రఫీ కాదు, అతని విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం గురించన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి అసలు ఎవరితో పోటీ పడతాడు? ఈ ఒక్క ప్రశ్నలోనే చాలా లోతైన అర్థం దాగుంది. ఆయన పోటీ పడేది వేరే ఎవరితోనో కాదు. అవును, తనతో తనే పోటీ పడతాడు. నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలి, అంతకుముందు సాధించిన దాన్ని మించిపోవాలి. ఇదే అతన్ని ముందుకు నడిపించే అసలైన పవర్. మరి ఈ తనతో తానే పోటీ పడే తత్వం అతని జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ కనిపిస్తుంది. అది ఎలాగో చూడాలంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కథతో మొదలు పెడదాం. కాలేజీ రోజుల్లో ఎలాన్ మస్క్ అప్పట్లో తన భార్య జస్టిన్ విల్సన్ ఇద్దరూ ఒకే క్లాస్లో ఉండేవారు. ఫైనల్స్లో జస్టిన్కి 97 మార్కులు వస్తే ఎలాన్కి 98 వచ్చాయి. చూడండి, 98 వచ్చినా అతను హ్యాపీగా లేడు. ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు పోయిందని ప్రొఫెసర్తో వాదనకు దిగాడట. ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్టిన్ను ఓడించడం కాదు, తన బెస్ట్ తను ఇవ్వాలి అంతే. తన పొటెన్షియల్ ఏంటో దాన్ని 100% వాడాలి. వేరే వాళ్ళతో పోటీ కాదు, తనతో తనే పోటీ. తనను తనే మెరుగుపరుచుకోవడం, అదే అతని లక్ష్యం. సరే, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ గురించి పక్కన పెడితే నాలెడ్జ్ ఎలా సంపాదిస్తాడు? ఆ విషయంలోకి వెడితే మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేది చాలా చిన్న భాగం మాత్రమేనట. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఎలాన్ మస్క్ నమ్మకం ప్రకారం మనం నేర్చుకునే అసలైన జ్ఞానంలో జస్ట్ 1% మాత్రమే స్కూల్ నుంచే వస్తుందట. మరి మిగతా 99% అదంతా మనంతట మనమే కష్టపడి నేర్చుకునేది. ఇది ఏదో ఊరికే చెప్పే మాటలు కాదు. మస్క్ నిజంగానే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాడు. రాకెట్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు అతని దగ్గర ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీనే లేదు. మరి ఎలా సక్సెస్ అయ్యాడు? అతను ఫాలో అయిన పద్ధతి చాలా సింపుల్. ఫస్ట్ గోల్ ఏంటి? రాకెట్లు కట్టడం. సరే, దానికోసం ఏం చదవాలి? థర్మోడైనమిక్స్, రాకెట్ ప్రొపల్షన్ ఇలాంటి సబ్జెక్టుల మీద బుక్స్ అన్నీ చదివేశాడు. అలా ఓన్గా రాకెట్ సైన్స్ నేర్చుకున్నాడు. సెల్ఫ్ లెర్నింగ్ పవర్ అంటే ఇదే మరి. సరే, సొంతంగా నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకో ఎత్తు. ఇప్పుడు అసలైన పని గురించి చూద్దాం. అదే హార్డ్ వర్క్. ఆయన కేవలం ఆర్డర్లు వేసి కూర్చోడు. ఎంప్లాయీస్తో కలిసి ఫ్యాక్టరీ ఫ్లోర్కి దిగి పనిచేస్తాడు. అవసరమైతే ఫ్యాక్టరీలోనే ఒక స్లీపింగ్ బ్యాగ్లో నిద్రపోతాడు. ఆలోచించండి, పని పట్ల ఎంత డెడికేషన్ ఉందో. సో అసలు మ్యాటర్ ఇదే అన్నమాట. ఈ ఆలోచన విధానాన్ని మనం 99% ప్రిన్సిపల్ అని పిలుద్దాం. అంటే 1% చదువు అయితే 99% కష్టపడి పని చేయడమే. ఇదే అతని వర్క్ ఎథిక్స్కి పునాది. పోటీతత్వం, సొంతంగా నేర్చుకోవడం, విపరీతమైన హార్డ్ వర్క్. ఈ మూడు కలిస్తే ఏమవుతుంది? అసాధ్యం అనుకునేవి కూడా సాధ్యమవుతాయి. అదెలాగో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి ఛాలెంజ్ 1990ల కాలంలో ఒక ఇంటర్నెట్ బ్యాంక్ పెట్టడం. ఊహించుకోండి, అప్పట్లో అది ఎలా వినిపించుంటుందో. అప్పట్లో విమర్శకులు, ఎక్స్పర్ట్స్ అందరూ దీన్ని అసాధ్యమన్నారు. ఇది అయ్యే పని కాదని కొట్టిపారేశారు. ఫలితం మనందరికీ తెలిసిన పేపాల్ సహ వ్యవస్థాపకుడుగా నిలిచాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంతటితో ఆగలేదు. నెక్స్ట్ ఛాలెంజ్ ఇంకా పెద్దది. ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్లను స్పేస్లోకి పంపించడం. ఈ ఐడియా విన్న నిపుణులు ఇది కేవలం ఒక పగటి కల, ఒక ఫ్యాంటసీ అని అన్నారు. ఇది జరగడం అసాధ్యమన్నారు. ఫలితం మరోసారి అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ స్పేస్ ఎక్స్ను స్థాపించాడు. ఇక్కడొక ప్యాటర్న్ కనిపిస్తోంది కదా. ఇప్పుడు మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ మైండ్ సెట్ జస్ట్ విమర్శలను తట్టుకోవడమే కాదు, ఘోరమైన ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా నిలబడుతుంది. ఇది వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన మొదటి 3 రాకెట్లు ఫెయిల్ అయ్యాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3. మూడో దాంట్లో నాసా శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇక అతని దగ్గర డబ్బులు కేవలం ఒక్క చివరి ప్రయత్నానికి మాత్రమే మిగిలాయి. ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలైన లెసన్ ఇక్కడే ఉంది. ఫెయిల్యూర్ అనేది ఎండ్ పాయింట్ కాదు, అది నెక్స్ట్ అటెంప్ట్కి కావాల్సిన డేటా. ప్రతి ఫెయిల్యూర్ కూడా సక్సెస్ అవ్వడానికి కొత్త సమాచారాన్ని ఇస్తుంది, అంతే. ముగింపుగా ఒక్కసారి ఆలోచిద్దాం. మన చుట్టూ అసాధ్యమనిపించే ఎన్ని ఐడియాలు కేవలం వాటి మొదటి ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నాయో. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏ వైఫల్యం మనల్ని ముందుకు నడిపించే ఇంధనంగా మారగలదు?